మానవతారాయ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా పర్టికులర్గా కేతన్పల్లి గురించి మాట్లాడుకున్నట్టయితే కౌన్సిలర్లు చెప్పినటువంటి విషయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశమే. అంటే ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి, ఒకవైపు మెజారిటీ లేకపోయినప్పటికీ అంటే ఇటువంటి అటెంప్ట్ చేశారు. మంత్రి గారి పైన ఆరోపణలు వస్తున్నటువంటి క్రమాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అందులో పోతే కోరం ఉందా లేదా, ఎన్నిక జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని రౌడీయిజం, అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం, అధికారం పోయిన తర్వాత కూడా రౌడీయిజం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంత్రి కాన్వాయ్ పైన బాల్కా సుమన్ ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యండి, మాజీ ఎంపీ అయ్యండి, ఏ విధంగా దాడి చేసి అద్దాలు పగలు కొడతారండి? ఎంతమందిని గాయపరిచిండో మనం చూసాం, పత్రికల్లో వార్తలు, వాళ్ళ ఫోటోలు కూడా మనం చూసాం. ఇంత నీచ రాజకీయాలు అవసరం అధికారం కోసం? తొర్రూరులో ఏం చేశారు? తొర్రూరులో కూడా చివరికి లాటరీ సిస్టంలో అంగీకరించి ఓడిపోయిన తర్వాత లాటరీలో రాకపోయేసరికి దేవుడు కూడా కరుణించలేదు వీళ్ళు అక్రమాలకు, అన్యాయాలు. అదేవిధంగా జనగాములో పల్లా రాజేశ్వరరెడ్డి, పైసలు రాజేశ్వరరెడ్డి ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రలోభాలు పెట్టి చికాకు చేస్తే అక్కడ ప్రజాస్వామ్యాన్ని దేవుడు కాపాడినా లేదా? లాటరీ సిస్టంలో ఈ విధంగా ఆ విధానానికి పోకుండా ఓడిపోతామని తెలిసేసి భయభ్రాంతులకు వాళ్ళు గురి చేస్తున్నారా? అంటే అధికార పార్టీ చాలా జాగ్రత్తగా పారదర్శకంగా ఎన్నికలు జరిపి ఇలా ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే విధంగా మేముంటే అంటే ఎట్లయినా గెలవాలి, అంటే కింద పడినా మాదే పై చెయ్యి అనే విధంగా వ్యవహరించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఏది ఏమైనప్పటికీ మాకైతే తొందర లేదు. మేము అనుకున్నటువంటి స్థానాలు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎన్నికలకు ముందు, ఈ సర్వేలు, ఈ ఎగ్జిట్ పోల్స్ వీటికన్నా ముందే ముఖ్యమంత్రి గారు మేము 90% మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా 92% ఇంకా 2% అదనంగా ఇచ్చారు. రేపు మాపో వా ఫలితాలు కూడా తెలితే అదనంగా ఇంకోటి 2, 3 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓటమి భయంతో అలజడి సృష్టించి ఆ దొంగే దొంగ అన్నట్టుంది వీళ్ళ కథ మొత్తం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా నేను లైవ్లు పెట్టారు. నిజంగా ఎంత నీతి మహిళలను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తారండి? మహిళలు ఆడ కెమెరాలు లేవా? సీసీ ఫుటేజ్ లేదా? మంత్రి అక్రమాలు చేసిండా, లేకుంటే ఎంపీ ఏమన్నా ఇబ్బందులు పెట్టిండా? అంతా కూడా సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరు దాడి చేశారో, ఎవరు అఘాయిత్యాలకు పాల్పడే చర్యలు పాల్పడ్డారో వాళ్ళపైన కేసులు నమోదైతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. కాబట్టి మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి గతంలో ఎన్నికలాగా జరిగిందండి. ఒకసారి గుర్తు చేసుకోండి. మేము 2020లో మేము ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దశలోనే వాళ్ళని బెదిరించడం, ఉపసంహరించుకునేలా చేయటం, అగ్రనాయకత్వాన్ని ముందే బంధించడం, నిర్బంధించడం, అసలు ప్రజాస్వామ్య వాతావరణమే లేదు. రౌడీ రాజకీయాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అప్పుడు అధికారంలో ఉన్నట్టు చెల్లుబాటు అయింది. అప్పుడు ఆ అత్యధిక స్థానాలు సాధించారు. మాకు 2, 3 వచ్చినాయి. అంత నిర్బంధంలో కూడా దాదాపు 569 వార్డు మెంబర్లు మేము గెలుచుకోవడం జరిగింది. వాళ్ళు 1660 పైకు ఆ రోజు అక్రమంగా గెలుచుకోవడం జరిగింది. అయినా ఎన్నికంటే ప్రజాస్వామ్యంలో ఇట్లనే ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో జరిగినట్టు పారదర్శకంగా ప్రతిపక్షాలు అన్ని రావాలి. 100 స్థానాలు వస్తే అది ఎన్నికట్లయిద్దండి? అది అక్రమం కాదా? కాబట్టి ఇవాళ నిజంగానే మేమే కనుక నిర్బంధించే విధంగా నియంతృత్వంగా వ్యవహరించినట్టయితే బీఆర్ఎస్కి ఆ 16, 17, 18 వచ్చాయా? ఆలోచన చేయండి. ఇప్పుడు నిన్న పర్టికులర్ గా కేతన్పల్లి ఒక్కదాని గురించి మాట్లాడుకున్నట్టయితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ చేజిక్కించుకోవడం కోసమే అక్కడ చేసినటువంటి అటెంప్ట్స్ తో బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా ప్రవర్తించారు, లేదా అటువంటి ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంది అని చెప్పేసి చూసాము. తొర్రూరు మున్సిపాలిటీలో లైవ్ పెట్టారాడ ఎన్నిక జరిగే తీరు, ఎవరు ఏం చేస్తున్నారో మొత్తం సమాజం మొత్తం చూసింది. అదేవిధంగా కేతనపల్లిలో కూడా అదే విధంగా సీసీ కెమెరాలు పెట్టి పకడ్బందీగా ఎవరు తప్పు చేసినా అందులో నమోదవుతుంది కదా. అంటే ఎన్నిక జరగకుండా రౌడీజం చేసింది ఎవరు? ఒక మంత్రి కాన్వాయ్ పైన ఒక మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా దాడి చేస్తారు? ఎంత దుర్మార్గం, ఎంత రౌడీజం! బాల్కా సుమన్ అసలు ఆయన మాజీ ఎమ్మెల్యేనా, రౌడీనా? ఆ విధంగా రౌడీజం చేయొచ్చా? ఒకసారి ప్రజల మొత్తం కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నిక జరగకుండా ఏదో రకంగా తప్పించుకునేందుకు ఈ విధంగా వ్యవహరించారని చెప్పి అర్థమైపోయింది. ఏది ఏమైనప్పటికీ ఇయ్యాలో మరి రేపు ఎప్పుడో మరి ఇబ్రహీంపట్నం కానీ ఎక్కడైనా సరే ఎన్నిక ఏది జరిగినా సరే తప్పకుండా కాంగ్రెస్కే. ఒకవేళ లాటరీ సిస్టమ్ వచ్చిందనుకోండి, చూడండి తొర్రూరును జనగాంలో ఏ విధంగా దేవుడు ఆశీర్వదించిండో కాంగ్రెస్ నాయకత్వాన్ని. కాబట్టి దేవుడు ఆశీస్సులు ప్రకృతి కూడా వీళ్ళు సహకరించండి. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రకృతిని కూడా వీళ్ళు దోచుకున్నారు. దేవుడిని దేవుడి గుడి మాన్యాలను కూడా ధరణి పోర్టల్ పేరుతో దాదాపు 25-30 లక్షల ఎకరాలు మాయం చేశారు. కాబట్టి రకరకాల ఇనాం భూముల్ని కూడా సైతం వీళ్ళు మాయం చేశారు. కాబట్టి ఇలా ప్రకృతి కూడా దేవుడు కూడా వీళ్ళకి సహకరించట్లేదు. కాబట్టి ఇంత జ్ఞానోదయం ఎందుకు కావట్లేదు? వీళ్ళు పంచాయతీ ఎన్నికల్లో ఏమన్నారు? గుర్తులు లేవు కాబట్టి గెలిచారన్నారు. అప్పుడు 66% మేము వచ్చినాం, వీళ్ళు 30%కి పడిపోయారు. ఎన్నిక వీళ్ళు పడిపోతూ వస్తున్నారు. మేము 2018లో
28.43% ఓటింగ్ నుంచి ఇవాళ 55 ఈ మున్సిపాలిటీలో 50 పైచిలకు 55 పైచిలకు ఆ మున్సిపాలిటీలని 50% ఓట్లు మేము గెలుచుకుంటే వీళ్ళు 25-26% దగ్గరికి పడిపోతుంటే ఇంకా జ్ఞానోదయం కాక అంటే మానవతారాయ్ గారు ఓట్ల పర్సెంటేజ్ మెచ్చుకుంటారా? చూస్తే 38 నుంచి 40% కాంగ్రెస్ కు వచ్చింది. స్ట్రైక్ రేట్ లో సీట్ల గురించి చూసినట్లయితే ఆల్మోస్ట్ 60 ఎబో వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అంటే ఈ హంగ్ ఇవన్నీ లెక్కలు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 92 స్థానాలు కాంగ్రెస్ హస్తగతం అయినాయి అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అంటే ఓట్ల పరంగా చూస్తే 40% వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సీట్ల పరంగా ఓన్లీ స్ట్రైక్ రేట్ కాంగ్రెస్ కు మాత్రమే అని అనుకుంటే కాంగ్రెస్ సాధించినవి 60 నుంచి 65% మధ్యన 63 కావచ్చు 63 కావచ్చు 66 వచ్చినవి. 66 తర్వాత 66. జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం 92 స్థానాలంటే దాదాపు 92% ఏది మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఓటింగ్ పర్సెంట్స్ 48, 50, 45 పెడితే వీళ్ళ స్థాయి 25-26 దగ్గరే ఉంటున్నారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో 16% పడిపోయారు. మేము 40.10% మేము వచ్చినాం. కాబట్టి ఎన్నికలు పతనం అవుతున్నారు, ఇంకా జ్ఞానోదయం కావట్లేదు. అదేవిధంగా రేపు జరిగే జడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ మార్చి 15 లోపు ఎన్నికలు జరిగితే 10th క్లాస్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మరి అందులో కూడా నిజాయితీగా నిబద్ధతతో గెలుద్దామనే ఆలోచన లేదు. డబ్బు బలం, గతంలో సంపాదించిన లూటీ చేసిన డబ్బుల్ని పెట్టాలా, కాంగ్రెస్ అధికార నాయకత్వాన్ని అధికార పార్టీని కూడా భయపెట్టాలనే విధంగా వ్యవహరిస్తే ప్రజలు క్షమిస్తారు.